వెళుతుంటే ప్రతి కారుకి ప్రతి స్కూటర్కి వెనకమార్ల ప్రెస్ అని రాసి ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఇవి బాగా ఎక్కువైపోయాయి. యూట్యూబ్లో స్కిట్ చేసుకునే వాళ్ళు, ఇన్స్టాలో రీల్స్ చేసుకునే వాళ్ళు, ఆ మాటకొస్తే చేతిలో ఫోన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా జర్నలిస్టులా ఫోజులు కొడుతున్నారు. మెడలో ఒక డమ్మీ ఐడి కార్డు, వెహికల్కో స్టిక్కరు ఉంటే చాలు మేమే మీడియా అంటూ అమాయకులను, ఏకంగా పోలీసులను, రాజకీయ నాయకులను కూడా బెదిరిస్తున్నారు. ఈ నకిలీ జర్నలిస్టులకు చెక్ పెట్టేందుకే తెలంగాణ గవర్నమెంట్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపైన మీ వాహనం మీద ప్రెస్ అని రాసి ఉండాలంటే ప్రభుత్వం చేత అధికారికంగా జారీ చేయబడిన అక్రిడేషన్ కార్డు కంపల్సరీ. ఒకవేళ అక్రిడేషన్ కార్డు లేకుండా ప్రెస్ స్టిక్కర్ వాడితే అది సెంట్రల్ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం చట్టరీత్యా నేరం. మీ వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు మీకు భారీ జరిమానా కూడా పడొచ్చు. నిర్ణయం బాగానే ఉన్నా కొంతమంది జర్నలిస్టులు దీనిపైన భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నకిలీల ఏరివేత వరకు ఓకే గానీ కొన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నా ఇప్పటికీ చాలా మంది రిపోర్టర్స్ కు అక్రిడేషన్ కార్డు రాలేదు. సో వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నదే ఇప్పుడు క్వశ్చన్. ఇదిలా ఉంటే మరో పక్క జర్నలిస్టులు కూడా ఈ తనిఖీల్లో భాగంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందేమో అన్న అభిప్రాయాన్ని కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఆ మాటకొస్తే మనం రోడ్డు మీద వెళుతుంటే ఒక్క ప్రెస్ అనే కాదు, ఎవరి వృత్తిపరంగా వాళ్ళు, ఒకళ్ళు లాయర్ అని, మరొకళ్ళు డాక్టర్ అని, మరొకళ్ళు పోలీస్ అని, లేదు అంటే గవర్నమెంట్ వెహికల్స్ అని, ఇలా చాలా రకాల స్టిక్కర్స్ మనం చూస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు ప్రెసెంట్ గవర్నమెంట్ అయితే ప్రెస్ అని రాసి ఉండొద్దు అని చెప్పి ఒక రూల్ తీసుకొచ్చింది. మరి ఫ్యూచర్లో ఈ డిపార్ట్మెంట్స్ కూడా రూల్ ఏమైనా తీసుకొచ్చే అవకాశం ఉందా? అసలు ఎవరైనా కూడా ట్రాఫిక్ రూల్స్ కరెక్ట్గా పాటిస్తే ఇలాంటి బోర్డులు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఆ రకంగా ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుకుందాం.